జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రతి అంశంలో కూడా పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో గురువే అంతిమం. మరి అలాంటి ఆ గురువు పరిపూర్ణత సాధించకపోతే ఆ లక్ష్యం నెరవేరదు. అలాంటి సూక్ష్మ విషయాన్ని గ్రహించి ఎంతోమంది గురువులను మంచి గురువులుగా తీర్చిదిద్దుతున్నారు ఆ మహానుభావుడు. అసలు ప్రపంచాన్నే శాసిస్తున్న ఆంగ్ల భాషలో మంచి నిష్ణాతులను చేస్తున్నారు ఆయన. ఆయన ఎవరో కాదు, ఇంగ్లీష్లోనే లెజెండరీగా మారిపోయిన తెలంగాణకు చెందిన రామేశ్వర గౌడ్ గారు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. నమస్తే గౌడ్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. అంటే ఒక్కటే ఇడ ప్రపంచాన్నే శాసిస్తోంది ఇంగ్లీష్ భాష. ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఏ మూలకైనా పోయి రావచ్చు. ఇంగ్లీష్ రాకపోతే చాలా కష్టము. అంటే ప్రాంతీయ భాషలతో ప్రపంచంలో నెట్టుకు రావడం చాలా కష్టం. కానీ ఇంగ్లీష్ అనేది వస్తే మాత్రము ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఉపాధి అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది అయితే చెప్తుంది. 10వ తరగతి పాస్ అయినా సరే ఇంగ్లీష్లో బాగా అనర్గళంగా మాట్లాడగలిగితే ఎక్కడో ఒకసారి అయితే ఉపాధి దొరుకుతుంది. అలాంటి ఇంగ్లీష్ భాష పట్ల కావచ్చు, ఆ భాషను నేర్పించడంలో కావచ్చు, మీరు తీసుకుంటున్న చొరవ అసలు హర్షించదగ్గ విషయం అండి. ముందుగా మీకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి ఇంగ్లీష్ నేర్చుకొని అనర్గళంగా మాట్లాడుతూ మీరు మాట్లాడడమే కాకుండా 10 మందిని మాట్లాడేలా చేస్తున్న రామేశ్వర్ గౌడ్ గారి యొక్క కుటుంబ నేపథ్యంతో ఈ ఇంటర్వ్యూ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ఫస్ట్ మీ స్వగ్రామం ఏది, మీ ఏ జిల్లా వాళ్ళు మీరు? తప్పకుండా సార్. నా పేరు రామేశ్వర్ గౌడ్ సార్. నేను అంటే పూర్వం మాది మహబూబ్ నగర్ డిస్టిక్ సార్. షాద్ నగర్ కాన్స్టిట్యున్సీలో నందిగాం విలేజ్ మాది వ్యవసాయ కుటుంబం సార్. మా నాన్నగారి పేరు అంజయ్ గౌడ్, మా అమ్మగారి పేరు పద్మమ్మ. మేము 5గురు సంతానం సార్. 5గురు మధ్యలో సార్ 3వ నెంబర్ సార్ నాది, నెంబర్ 3 నాది. మేము చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాము. అయితే మేము అక్కడ గ్రామంలోనే నేర్చుకున్నాము, అంటే చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం కానీ అక్కడికే తెలుగు మీడియం 5th వరకు నేను తెలుగు మీడియం అండి. మా బ్రదర్స్, మా అన్నయ్యలు తెలుగు మీడియం చదివారు మొత్తం కంప్లీట్గా. నా నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవడం స్టార్ట్ చేసాం అన్నట్టు. మీరు హై స్కూల్కి వచ్చాక ఇంగ్లీష్ మీడియం అయింది సార్. ఇక్కడ కాన్వెంట్ షాద్ నగర్కి వెళ్ళాం సార్. వెళ్ళినా కూడా మాకు అక్కడ అంతంత మాత్రమే సార్ ఇంగ్లీష్ కూడా. అంటే మీకు తెలియదు ఏముంది, అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఇంగ్లీష్ మీడియంస్ అంటే అప్పట్లో సగం తెలుగు సగం ఇంగ్లీష్. పేరుకి ఇంగ్లీష్ మీడియంస్ ఉండేది, ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉండేది. సో అలా 10th వరకు మేము అక్కడే చదివాము. సో మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు వ్యవసాయ కుటుంబం. వాళ్ళు బాగా కష్టపడి మా 5 మందిని బాగా చదివించారు. 5 మంది అన్నదమ్ములేనా? 5 మంది అన్నదమ్ములే సార్. 5 మంది మంచి గ్రాడ్యుయేట్స్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాము మేము. మా నాన్నగారు బాగా కష్టపడి చదివించారు మమ్మల్ని. సో దాని తర్వాత మేము హైదరాబాద్ రావడం జరిగింది సార్ ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ గ్రూప్ చేశారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ సార్. నేను ఎంపీసీ చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో గౌతమి కాలేజీలో జాయిన్ అయ్యాను సార్. ఎస్ఆర్ నగర్ గౌతమిలో రెసిడెన్షియల్లో జాయిన్ అయ్యాం. అయితే మేము మొదటి బెంచ్లో కూర్చునేది. ఈ అర్థమవుతున్నట్టు అంటే మాకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అన్నట్టు నటించడానికే చచ్చిపోయేవాళ్ళం మేము. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ పెడితే సార్ ఎక్కడలే పడుతాడు అని, అర్థమవుతుంది అన్నట్టే ఉండేది. కానీ ఏం అర్థం కాకపోయేది సార్. నోట్స్ మాత్రం బాగా రాసుకునేది. బాగా బార్డర్ మార్కులతో పాస్ అయ్యాం సార్. అంటే నాకు తెలిసి ఎవరో మంచిగా రేపు పిల్లోడు పాపం ఊరు నుంచి వచ్చినాడని జాలితో పాస్ చేశారని అనుకుంటాను. వాళ్ళకంటే తెలుస్తుంది మీరు ఊరు నుంచి వచ్చారని. అంటే మన రాత చూస్తే అర్థమైపోతుంది కదా సార్ మనం ఏం రాస్తున్నాం. సో బార్డర్లో అంటే యావరేజ్ స్టూడెంట్ సార్ చిన్నప్పటి నుంచి అయినా. అయితే డిగ్రీ నోబుల్ డిగ్రీ కాలేజ్ దిల్సుఖ్ నగర్లో చదివాను సార్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాను. ఆ తర్వాత నేను ఇక ఆస్ట్రేలియా వెళ్దామని ఇంగ్లీష్ నేర్చుకున్నాను సార్. ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇక్కడైతే మనకి అంతంత జాబ్స్ రావు, ఇక అక్కడికి వెళ్తే ఏదైనా చేసుకొని బతుకు. డిగ్రీతోనే సార్. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అని ఉండే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. కాకపోతే ఇంకా నాకు డిగ్రీ మీదనే నేను అబ్రాడ్ వెళ్ళాలని నేను అనుకున్నాను సార్. సో ఇంకా అప్పుడు ఇంగ్లీష్ గట్టిగా నేర్చుకున్నాను. నేర్చుకున్నారు ఇంగ్లీష్? నేను దిల్సుఖ్ నగర్లో సురేందర్ రెడ్డి గారని మా ఫ్రెండే సార్. అప్పట్లో అంటే నేను చదువుతూనే నేను ట్యూషన్స్ అడ్మినిస్ట్రేషన్ చేసేవాడిని. అంటే ఒక బీటెక్ ట్యూషన్స్ ఇన్స్టిట్యూట్లో ఒక వర్కింగ్ పార్ట్నర్గా చేసేది. పక్కనే సార్ చిన్నగా ఇన్స్టిట్యూట్ పెట్టాడు. అప్పటికే నేను 2-3 సార్లు ట్రై చేశాను, ఇంగ్లీష్ నేర్చుకుందామని ట్రై చేశాను. కానీ నా వల్ల కాలేదు. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తున్నారు.
ఈ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తే మనకు వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ మొత్తం అర్థమైతే మళ్ళీ మనకి ఇన్స్టిట్యూట్ ఎందుకు సార్ ఇంకా. సో ఇంకా మనకి పోయేది అంటే క్లాసెస్కి చాలా సిన్సియర్గా ఎర్లీ మార్నింగ్ 5 to 6 బ్యాచ్ జాయిన్ అయ్యాను, సో ఈవినింగ్ బ్యాచెస్ జాయిన్ అయ్యాను, ఇంగ్లీష్ నేర్చుకుందామే. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా రాదులే మనకు వచ్చే పని కాదు ఇదని వదిలేసిన. తర్వాత చిన్నగా సురేందర్ రెడ్డి గారు అని ఇన్స్టిట్యూట్ పెడితే ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. మళ్ళీ ఇట్లా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నా, రావట్లేదు అని అంటే నేను నేర్పిస్తా బ్రదర్ మీకు అని అన్నారు. అని సరే అయితే మీరు నేర్పిస్తా అంటే నేను వస్తాను అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను, నేర్చుకున్నాను. ఇద్దరం కలిసి ఇన్స్టిట్యూటే పెట్టాను. ఎంతకాలం పట్టింది? నేను 6 monthsలో ఇంగ్లీష్ నేర్చుకొని ఇన్స్టిట్యూటే మళ్ళీ అంటే క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసిన సార్. నా జీవితంలో నేను ఇంగ్లీష్, స్విమ్మింగ్ రెండే సీరియస్గా నేర్చుకున్నాను సార్. స్విమ్మింగ్ ఎందుకు? స్విమ్మింగ్ ప్రాణం పోతుంది నేర్చుకున్నాను. నీళ్ళలో వేసిన తర్వాత ప్రాణం పోతుంది అనే ఉద్దేశంతో భయంతో ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగుంటుంది కదా స్విమ్మింగ్. అంటే చిన్నప్పుడు ఊర్లలో ఎట్లుంటుంది సార్ అంటే స్విమ్మింగ్ అంటే ఇంకా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది అన్నట్టు కుంటలు, బావులు నేర్చుకున్నాం సార్ మేము. అయితే అప్పుడు భయంతో నేర్చుకునేది, అని నీళ్ళలో మునిగిపోతామేమని సీరియస్గా నేర్చుకున్నాను. తర్వాత నేను అంత సీరియస్గా నేర్చుకున్నది ఏంటి అని అంటే ఇంకా ఏదో ఒకటి కావాలి అని అంటే మనకి ఇంగ్లీష్ ఉంటేనే. ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇంట్రడక్షన్లో చెప్పిందంతా నేను చెప్పాలి యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా. ఒక ఇంగ్లీష్ టీచర్గా నేను చెప్పాలి ఏమని అని అంటే ఇంగ్లీష్ ఉంటే ఎట్లయినా బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, ఏదైనా చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది ఉంది. సో ఇంకా మనం అబ్రాడ్ వెళ్తే అక్కడ ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా, డబ్బులు కూడా సంపాదించవచ్చు, హ్యాపీగా ఇంకా అబ్రాడ్ పోయి వచ్చినాం అంటే మంచి మర్యాద ఉంటుంది అనే ఉద్దేశంతో నేను అట్లా స్టార్ట్ చేశాను సార్. సో 6 monthsలో నేను మా ఫ్రెండ్స్కి చెప్పడం, దాని తర్వాత ఇక మా ఫ్రెండ్ సార్ ఉన్నారు కదా, సార్తో వెళ్ళి నేను చెప్పాను అన్నట్టు, నేను ఆస్ట్రేలియా వెళ్ళొద్దు అనుకుంటున్నాను సార్ అన్నాను. అయ్యో ఇంత కష్టపడి రాసినావు కదా రామ్ నువ్వు, మరి ఎందుకు వెళ్ళొద్దు అనుకుంటున్నావు నువ్వు, ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళంతా రెడీ చేసి పెట్టేశారు, ఇంకా 15 days అయితే వెళ్ళాలి సార్, మేము డ్రాప్ బాక్స్లో వేయాలి అంతే, లోన్ ఎవ్రీథింగ్ క్లియర్, మాది బ్యాంక్ లోన్ అప్లై చేసుకున్నాము, మాకు అప్రూవల్ అన్నీ వచ్చాయి. అయితే ఇంకా సడన్గా నాకు ఎందుకు అనిపించింది వెళ్ళొద్దు, ఇంగ్లీష్ చెప్తే బాగుంటుంది కదా అని అనిపించింది సార్. అయితే కొద్దిసేపటి తర్వాత మా టీచర్ ఏమన్నాడంటే ఒక అరగంట కన్విన్స్ చేశాడు సార్ నన్ను. ఎందుకంటే టీచర్ ఎప్పుడు విద్యార్థి మంచి కోరేవాడు కాబట్టి చూద్దాం వీడు ఏమైనా టెంప్ట్ అయ్యి మాట్లాడుతున్నాడా ఇట్లా అని ఒక అరగంట తర్వాత బాగా కన్విన్స్ చేశాడు, వెళ్తే బాగుంటుంది అని. నేను వెళ్ళను సార్ అని చెప్పిన. అరగంట తర్వాత మా సార్ ఏమన్నారంటే వెళ్ళవా అన్నాడు. వెళ్ళను అన్నాను. కన్ఫర్మ్ అన్నాడు. కన్ఫర్మ్. ఫిక్సా అంటే ఫిక్స్. చలో ఇంగ్లీష్ చెప్తే, నువ్వు కనుక నిజంగా ఇంగ్లీష్ చెప్తే యూ విల్ బికమ్ ఏ సెలబ్రిటీ అన్నాడు సార్. ఆయన బ్లెస్సింగ్స్ ఈరోజు నేను మంచి స్థాయిలో ఉన్నాను సార్. మంచి స్థాయిలో అంటే ఫినాన్షియల్గా నాకేమి ఇబ్బంది లేదు, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది సార్. ఎస్పెషల్గా టీచర్స్ కమ్యూనిటీలో నేను ఒక్కోసారి నేను ఊహించనంత అంటే రెస్పెక్ట్ ఉంటుంది నాకు. అంటే ఎంత అంటే మీరు ఇమాజిన్ చేయలేరు అన్నట్టు. అరే ఒక రామేశ్వర్ గౌడ్కి ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉంటారా అనేది, అంటే అంత హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అనుకుంటాం. ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది, ఇంగ్లీష్ అందరికి నేర్పిస్తున్నారు కాబట్టి. చిన్నతనంలో ఎప్పుడైనా ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సందర్భాలు, స్నేహితుల మధ్య కాస్త చిన్న చూపుగా విన్న ఏదైనా వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, నాకు ఇంగ్లీష్ రాదు, నేను మాట్లాడలేకపోతున్నానే అని ఒక ఫీలింగ్ ఎప్పుడైనా ఉన్నిందా? ఫ్రెండ్స్తో ఎప్పుడు ఇబ్బంది లేదు సార్, ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్వేస్ ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్తో ఇబ్బంది ఏం లేదు. ఒకసారి నేను డిగ్రీ అయిపోయిన కొత్తలో అంటే అప్పుడే ఫ్రెషర్గా ఇంటర్వ్యూకి వెళ్ళారు సార్. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 50-60 మంది ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఒకరికొకరికి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు? ఒక చిన్న కంపెనీలో సార్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంటే వెళ్ళాను, అబిడ్స్లో వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చేసుకునే విధానం చూసి నాకు అనిపించింది నేను దీనికి ఫిట్ కాదేమో అనిపించింది, ఎందుకంటే మనకు రాదు కదా అప్పటికి. తర్వాత వాళ్ళు ఒక సెషన్, జామ్ సెషన్ అని జస్ట్ ఏ మినిట్ అని ఒకటి ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఇంటర్వ్యూలో క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేయడం కోసం అంటే ఒక టాపిక్ ఇచ్చి 1 minute మాట్లాడమంటారు సార్. స్టార్ట్ చేశారు. ఒక 2-3 స్టార్ట్ చేయగానే నేను బయటికి వచ్చేసిన సార్. ఇంకా ఎందుకంటే ఇది మనది కాదు, ఇంకా మనకి ఇంగ్లీష్ రాదు, ఎందుకు పరువు పోగొట్టుకోవడం అని ఫీల్ అయ్యాను. అప్పుడు ఫీల్ అయ్యి 2 ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యాను, వేరే ఇన్స్టిట్యూట్స్లో. నేర్చుకోవాలి ఎట్లా చేసి ఇంగ్లీష్ ఇంకా రాలేదు, అక్కడ కూడా రాలేదు, ఇంకా వదిలేసిన సార్. తర్వాత మా ఫ్రెండ్, మా గురువు సురేందర్ రెడ్డి గారు కలిసిన తర్వాత అది నేర్చుకున్నాను. డెఫినెట్గా టచ్లో ఉన్నారు సార్. ఆయనకి ఎప్పుడు నేను గురుదక్షిణ ఇస్తాను, ఎందుకంటే ఆయన నాకు అంత హెల్ప్ చేశాడు. ఆయన పెట్టిన భిక్షనే ఇది. ఆయన అంటే నేను వేరేలాగా బతికేవాడినేమో. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఏంటంటే బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ సార్. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎవరితోనైనా బాగా కలిసిపోయే విధానం. సో నాకు అదొకటి ఉంది చిన్నప్పటి నుంచి. ఫ్రెండ్స్ ఒకటే అంటారు, నీకేంట్రా నువ్వు ఎలాగైనా బతుకుతావు,
నేను చిన్నప్పటి నుంచి అట్లనే అనుకునేది, అవునరా నాకేంటి నేను ఎలాగైనా బతుకుతానని. అట్లాగే నేను ఎప్పుడు కూడా నా కెరియర్ గురించి నేను సీరియస్గా ఎప్పుడు ఆలోచించలేదు సార్. కానీ ఈ ఇంగ్లీష్ అనే దానివల్ల నేను చాలా పొందాను సార్. రెస్పెక్ట్ అనేది అయితే ఎంత ఇష్టపడతారు నన్ను అంటే, నా క్లాస్లో కూర్చుంటే అసలు ఎంత అంటే ఒక్కరు కూడా నా 16 years ఎక్స్పీరియన్స్లో నా గురించి ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు సార్, ఒక్కటి కూడా. ఇంగ్లీష్ అంటే పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉంటుంది కదా, గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడేవారు కావచ్చు. ఇంగ్లీష్ ఒకవేళ మాట్లాడినా వాళ్ళ ఇంగ్లీష్ మరోలా ఉంటుంది. ఎందుకు ఈ కారణం ఎందుకు ఉంటుంది అంటారు? అంటే మనకి ఇంగ్లీష్ నేర్పించే విధానంలో అంటే ఎట్లా ఉందంటే గుడ్డి గుర్తుల ద్వారా భాషను నేర్పిస్తున్నారు సార్. అంటే ఒక మెథడాలజీ అంటూ అంటే కరెక్ట్గా ఒక మెథడాలజీ ద్వారా ఇంగ్లీష్ నేర్పాలని లేదు ఎక్కడ. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ నేర్పించినా గుడ్డి గుర్తుల ద్వారా ఎక్కువగా చెప్పడం ద్వారా, ఆ గుడ్డి గుర్తుల ద్వారా చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే పిల్లలకి సరిగా అర్థం కాదు. ఆ అర్థం కానప్పుడు ఏంటంటే క్లారిటీ మిస్ అవుతారు. ఎప్పుడైతే క్లారిటీ లేదో ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ మనకి? ఇప్పుడు మనం తెలుగు చక్కగా మాట్లాడుతున్నాం, మీరు ఎవరితోనైనా తెలుగు మాట్లాడితే వాళ్ళు చక్కగా మాట్లాడతారు. ఎందుకు అని అంటే వాళ్ళకి 100% వాళ్ళు మాట్లాడే సెంటెన్స్ కరెక్ట్ అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇంగ్లీష్ని కూడా అంత అక్యురసీ రావాలి అంటే వాళ్ళు ఏ సెంటెన్స్ మేక్ చేసినా కూడా ఇది నేను 100% కరెక్ట్గా ఇంగ్లీష్ లాగానే మాట్లాడుతున్నానని నమ్మకం ఉన్నప్పుడు ఎవరైనా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. సో ఆ క్లారిటీ మిస్ అవుతుంది సార్. ఇప్పుడు నేను చేసే ఈ ట్రైనింగ్లో మేము 10 years రీసెర్చ్ చేసి ఒక సింపుల్ మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేశాం సార్. ఎంత సింపుల్గా ఉంటుందంటే మీకు తెలుగు వచ్చి ఇంగ్లీష్ చదవటం రాయడం వస్తే చాలు. మీరు డిగ్రీ చదివారా, ఇంటర్ చేసిరా, 10th చేసారా కాదు, మాకు సంబంధం లేదు. ఇంకా మీకు ఇంగ్లీష్ చదవటం రాయటం రావాలి, తెలుగు అర్థమైతే 2 నెలలలో మీరు నేటివ్స్ లాగా మాట్లాడగలుగుతారు. 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఇప్పటివరకు కొన్ని అంటే దాదాపుగా టీచర్స్తో కలిపి 1,00,000కు పైగా ట్రైనింగ్ ఇచ్చాను సార్. ఒక్కరు కూడా నెగిటివ్గా పోలేదు మా దగ్గర నుంచి. అది నా ట్రాక్ రికార్డ్. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు కేరళ, బెంగళూరు తీసుకుంటే ఇంగ్లీష్ మీద చాలా పట్టు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇంగ్లీష్ కూడా వాళ్ళ చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది మనం తమిళనాడుకు పోయేకి ఇంగ్లీష్ మాట్లాడేవారు తక్కువ ఉంటారు అక్కడ, తక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవారు. ప్రాంతీయ భాష అభిమానం ఎక్కువ అక్కడ, ప్రాంతీయ భాష అభిమానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడతారు. వాళ్ళ ఇంగ్లీష్ కూడా కొంతమంది బాగా ఫాస్ట్ మాట్లాడతారు, కొంతమంది మామూలుగా ఉంటుంది ఇంగ్లీష్. కానీ బెంగళూరు మనం తీసుకుంటే, కేరళ, వీళ్ళ ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది. ఎక్కడైనా కూడా స్కూల్స్ అవి పెట్టినప్పుడు కేరళ టీచర్స్ అవి అక్కడ నుంచి వచ్చారు అంటుంటారు. ఎందుకంటారు ఇంత తేడా? ఎందుకు అంటే వాళ్ళు ఇంపార్టెన్స్ అలా ఇచ్చారు సార్ దానికి. మన దగ్గర ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దానికి, ఆ భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనం హైదరాబాద్ తీసుకున్నా కూడా, తెలంగాణ తీసుకున్నా, ఏపీని తీసుకున్నా, కొన్ని ప్రాంతాల్లోనే అప్పుడు విజయవాడ అట్లాంటి కొన్ని సిటీస్లో మాత్రం కొంతమంది మాత్రమే బాగా చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడు, మిగతా చాలా మంది ఇంగ్లీష్ వెనకబాటు ఉంటారు. హైదరాబాద్ తీసుకుని హైదరాబాద్లో ఉర్దూ ఎక్కువ మాట్లాడతారు, ఇంగ్లీష్ కన్నా ఎక్కువ ఉర్దూ మాట్లాడతారు. అంటే తెలుగు వాళ్ళే ఉర్దూ ఎక్కువ మాట్లాడతారు, ఇంగ్లీష్ తక్కువ మాట్లాడతారు. అంటే ఎవరైనా హయ్యర్ స్టడీస్కి తమ పిల్లల్ని బెంగళూరు ఆ ప్రాంతాల్లో చేర్పిస్తే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మా పిల్లలకు రేపొద్దున భవిష్యత్తులో బాగుంటుంది, ఇంగ్లీష్లో నిష్ణాతులు అవుతారు. మరి హైదరాబాద్ అనేది కొంత అటు ఇటు ఆడతారనమాట. ఇంగ్లీష్ మీద గ్రిప్ సాధించలేరు, ఇక్కడికి వస్తే ఉర్దూ అది మాట్లాడతారు తప్పితే ఇంగ్లీష్ మీద గ్రిప్ సాధించలేరు అనేది. ఎందుకు ఇలా ఉంటుందంటారు అసలుకి? ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. ఇంతకు ముందు మన హైదరాబాద్ అంటేనే ఉర్దూ సార్, ఉర్దూ బేస్డ్ కాబట్టి ఉర్దూ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు హైదరాబాద్ ఏం లేదు సార్, ఇట్ హెస్ చేంజ్డ్, కంప్లీట్గా మారిపోయింది హైదరాబాద్. ఎందుకు అంటే ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆ ఇంగ్లీష్ వాతావరణం, ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, సో ఇంగ్లీష్ మీడియంస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పేరెంట్స్ కూడా. సో కాబట్టి ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళతోనే టీచింగ్ చేయిస్తున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం ఆ వాతావరణంలో పుట్టి పెరిగామనుకోండి సార్, ఇంగ్లీష్ ఈజీగా మనకు వస్తుంది. సో హైదరాబాద్లో కూడా మంచి మంచి స్కూల్స్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ టీచర్స్ బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి పిల్లలు కూడా మంచిగా పికప్ చేస్తున్నారు, అట్లేం లేదు. అయితే ఎస్పెషల్గా ఏంటంటే మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పించే విధానంలోనే తేడా ఉంది సార్. ఆ విధానాన్ని మార్చాలి, ఈ ఇంగ్లీష్ నేర్చుకునే విధానాన్ని మార్చాలనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరికీ నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాను సార్. మీరు ఇప్పుడు? అవును సార్. ఓకే, ఇప్పుడు మనము కార్పొరేట్ స్కూల్స్ ప్రైమరీ నుంచి హయ్యర్ క్లాసెస్ వరకు తీసుకున్న మంచి ఇంగ్లీష్ ఉంటుంది. అదే గవర్నమెంట్ టీచర్లు అంతా క్వాలిఫైడే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు అన్క్వాలిఫైడ్ ఉంటారంట, బీఈడీ కూడా ఉండదు. ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, మహా అంటే పీజీ చదివిన వాళ్ళు ఉంటారు. అతి తక్కువ మంది బీఈడీ కావచ్చు, టీటీసీ గారు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు స్కూల్లో, బాగా మంచి లాంగ్వేజ్ ఉంటుంది. అదే కార్పొరేట్ మనం గవర్నమెంట్ స్కూల్స్కి వస్తే అంతా ఎంఏ బీఈడీలు, ఎంఎస్సి బీఈడీలు, బీఎస్సీ బీఈడీలు, బీఏ బీఈడీ, అందరూ బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు, టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారు, చాలా హయ్యర్ క్వాలిఫైడ్ ఉంటారు. కానీ వాళ్ళ ఇంగ్లీష్ అంతా బాగుండదు. తేడా ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుగు మీడియంలో చదివారు సార్.
సో మీరు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్ టీచ్ చేసుకున్నంత నాలెడ్జ్ ప్రైవేట్ స్కూల్ టీచ్ చేసుకుండదు సార్. కొంతమంది ఉంటారు ప్రైవేట్లో కూడా, లేరని 100% లేరని కాదు, ప్రైవేట్ మీద ఇంట్రెస్ట్తో కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సార్. అయితే గవర్నమెంట్ స్కూల్లో 100% క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు సార్. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అని అంటే అసలు సబ్జెక్ట్ ఒకటేనే కాదు, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కాకుండా ఇతర సబ్జెక్ట్స్ మీద కూడా జనరల్ నాలెడ్జ్ కావచ్చు, లాంగ్వేజ్ మీద పట్టు అన్నీ ఉంటాయి. అయితే బేసికల్గా చిన్నప్పటి నుంచి అంటే మన దగ్గర గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ముందు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ 2 years నుంచి ఇంగ్లీష్ మీడియంస్ అంటున్నాం, కానీ ముందంతా తెలుగు మీడియమే కదా సార్. వాళ్ళు ఒక 20 సంవత్సరాలు తెలుగులో చెప్పి అలవాటు పడ్డారు. ఇప్పుడు సడన్గా వాళ్ళని ఇంగ్లీష్ మీడియం అని అంటే ఒకేసారి వాళ్ళు ఇంగ్లీష్ చెప్పలేరు కదండి. వాళ్ళకి బెస్ట్ ట్రైనింగ్ ఏదన్నా ఇస్తే వాళ్ళు బీఈడీ అయిపోయిన తర్వాత డిఎస్సి రాసి జాబ్ కొట్టాలంటే మీకు తెలిసిన విషయమే, ఎంత కష్టపడితే డిఎస్సిలో జాబ్ వస్తుంది అని. వాళ్ళు అందులో కష్టపడే దాంట్లో 10% పెడితే వాళ్ళు ఇంగ్లీష్ని అనర్గళంగా మాట్లాడగలుగుతారు, వాళ్ళు మొత్తం ఈ సినారియో అంటే మొత్తాన్ని మార్చగలుగుతారు వాళ్ళు. సో అందుకే నేనేంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అనర్గళంగా మాట్లాడాలి అని అంటే ఈ టీచర్స్కి ఎప్పుడైతే దీని గురించి అవగాహన ఉంటుందో ఇంగ్లీష్ మీద. సో ఈ మెథడాలజీ మనది చాలా ఈజియెస్ట్ మెథడాలజీ సార్. మదర్ టంగ్ ద్వారా నేర్పిస్తాం, అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేది. సో ఇది టీచర్స్కి మనం ఇవ్వగలిగితే టీచర్స్ త్రూఅవుట్ ది అకాడమిక్ ఇయర్ పిల్లలతో ఈ నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. 1 yearలో మొత్తం మారిపోతారు. మీరు కేరళ అంటున్నారు కదా సార్, మీరు చూడండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 1 yearలో తెలంగాణలో దాదాపుగా ఇప్పటికీ 28 జిల్లాలు 48,000 మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. 1 year తర్వాత కేరళ కంటే తెలంగాణ ముందు ఉంటుంది సార్. నేను 100% నేను ఛాలెంజ్. రామేశ్వర గౌడ్ గారు సాధిస్తారా? రామేశ్వర్ గౌడ్ గారు సార్. రామేశ్వర్ గౌడ్తో పాటు 83,000 మంది గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు ఉన్నారు మా టీం ఇప్పుడు. ఇంతకుముందు నేను ఒక్కనే. మీరు బాగా గుర్తు చేశారు. నేను 2007లో ఆస్ట్రేలియా వెళ్దాం అన్నప్పుడు ఎగ్జామ్ రాసి ఏం చేస్తావురా అని మా ఫ్రెండ్స్ అడిగారు. ఈడుండి ఏం చేస్తావురా, అబ్రాడ్ వెళ్దాం పదా అంటే నేను తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అవహేళన చేశారు. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఏమన్నారు, చాలుపా నడు మస్త్ అయింది అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే వీంతోనేమవుతుంది అని అనుకున్నారు. ఇప్పుడు నాతో పాటు 83,000 మంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. కాదండి, సాధ్యం కదా. ఒక స్కూల్కి ఒక టీచర్ అనుకుంటే చాలు కదండి. అట్లాంటి ఒక్కొక్క స్కూల్లో 10 మంది టీచర్స్ ఉన్నారు మా టీం. ఇప్పుడు మేమంతా ఒక గ్రూప్గా ఒక టీమ్గా ఏర్పడ్డాం. వాళ్ళు ఎంత చక్కగా వింటున్నారు క్లాసెస్ అని అంటే, నేను 40 రోజులు ఆన్లైన్ క్లాస్ ఇస్తే వాళ్ళు 40 రోజులు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా క్లాస్ వింటున్నారు. మేము ఒక రోజు ఫిజికల్ క్లాస్ కండక్ట్ చేస్తే ఫంక్షన్ హాల్ సరిపోవట్లేదు, నించొని మీకు కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను చూడండి, నించొని కారిడార్లలో నించొని క్లాసెస్ వింటున్నారు, నోట్స్ రాసుకుంటున్నారు. కొన్ని జిల్లాలలో అయితే మీ వాయిస్ వినబడితే చాలు సార్, మాకు ఒక స్పీకర్ బయట పెట్టండి అని ఒక జిల్లాలో చెట్ల కింద కూర్చొని కూడా వాళ్ళు నోట్స్ రాసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక మంచి ప్రోడక్ట్ కనుక మనం ఇవ్వగలిగితే టీచర్స్ నేర్చుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ అయినా చూపిస్తారు, ఎక్కడి వరకైనా రావడానికి సిద్ధపడతారు అనే దానికి అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీరు బీఎస్సీ తర్వాత పీజీ? నేను పీజీ జాయిన్ అయ్యాను సార్, డిస్కంటిన్యూ చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకున్నాను. సో ఆస్ట్రేలియా వెళ్ళి ఎంఎస్ చేద్దాం. ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అప్పట్లో అందరూ ఆస్ట్రేలియా బాగుంటుంది అని చెప్పారు సార్. మనకంటే వేరే విదేశాల గురించి పెద్దగా అవగాహన ఏం లేదు. డిగ్రీకి ఆస్ట్రేలియా అయితేనే బెస్ట్. అయితే అప్పటికి నేను కంప్యూటర్స్లో నెట్వర్కింగ్ కోర్స్ ఒకటి నేర్చుకున్నాను సార్. నేను కంప్యూటర్లో నెట్వర్కింగ్ కోర్స్ ఉంటుంది కదండి, ఆ కోర్స్ నేర్చుకున్నాను. దీనికి రిలేటెడ్గా కోర్సెస్ ఎక్కడ చేస్తే బాగుంటుందని ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాము. కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే ఆస్ట్రేలియా బాగుంటుంది, మీకు వీసా కూడా ఈజీగా వస్తుంది కొంచెం అని చెప్పారు. చలో ఏ దేశం అయితే ఏముంది, సో కాబట్టి ఆస్ట్రేలియా వెళ్దాం, కొంచెం బెటరే కదా, అమెరికా తర్వాత కొంచెం ఆస్ట్రేలియా బెటరే కదా అని ఆస్ట్రేలియా వెళ్దామని 7 members ప్రిపేర్ అయ్యారు. అందులో 6 members వెళ్ళిపోయారు, నేను ఒక్కరిని ఇక్కడే ఉండిపోయాను. నేను మరి అసలు పీజీ చేయలేదు మీరు? నేను పీజీ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేసిన సార్. ఏ యూనివర్సిటీ? మన ఉస్మానియాలో. నేను డిస్టెన్స్లో చేశాను సార్. ఎంఏ ఇంగ్లీష్ రంగారెడ్డి అది ఉంది కదా సార్, పీజీఆర్ఆర్డిసి అని. సో దాంట్లో ఎందుకు చేశానంటే నేను కొంతమంది లెక్చరర్స్కి ప్రొఫెసర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చా సార్ ఇంగ్లీష్. ఓకే. మాది ఫస్ట్ తార్నాకాలో ఉండే ఇన్స్టిట్యూట్. కొంతమంది ప్రొఫెసర్స్ కూడా నా దగ్గర జాయిన్ అయ్యారు, జూనియర్గా అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు. సార్ బాగా చెప్తాడు అంటే వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. జాయిన్ అయ్యి సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అని చెప్పింది. నేను డిగ్రీ అంటే సార్ మీరు కనీసం పీజీ అన్న చేయండి సార్, చెప్పుకోనికే బాగుంటుంది, కనీసం ఏంటంటే రాసుకోనికే బాగుంటుంది సార్, చేయండి, మీకు అవసరం లేదు మీరు చెప్పే విధానానికి మీరు చెప్పేసరికి అవసరం లేదు అని అంటే ఇంకా అప్పుడు రెగ్యులర్ అయితే మనం పోయి చేసేంత ఓపిక లేదు, అంత టైము లేదు సార్. సో డిస్టెన్స్లో అప్లై చేసి డిస్టెన్స్లో ఎంఏ ఇంగ్లీష్ చేసిన. నేను కెరియర్ స్టార్ట్ చేసిన 6 సంవత్సరాల తర్వాత నేను 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకే ఎంఏ ఇంగ్లీష్ చేసిన సార్. ఇప్పుడు నేను ఎక్కడైనా బుక్స్ రాస్తే దాని మీద ఎంఏ ఇంగ్లీష్ అని పెట్టుకున్నాను. ఎందుకు అంటే చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ కాకపోతే ఇంగ్లీష్ చెప్పొద్దు అనుకుంటారు చాలామంది, ఎంఏ ఇంగ్లీష్ కాకపోతే.
కాకపోతే ఎంఏ ఇంగ్లీష్కి ఇంగ్లీష్ చెప్పడానికి సంబంధం లేదు. అదేమో లిటరేచర్, ఇదేమో కంప్లీట్గా ఈ గ్రామర్ పార్ట్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి సో అది మనకు ఉపయోగపడుతుంది అంతే. నేను గ్రామర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ లిటరేచర్తో మనకేం సంబంధం ఇప్పుడు అంటే రోజు మాట్లాడాలంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలంటే ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ రావాలి అది వస్తేనే కదా మనము సెంటెన్స్ మేకింగ్ వస్తుంది సార్. ఆ సెంటెన్స్ మేకింగ్ వస్తేనే కదా సార్ మనం అనుకున్న విషయాన్ని బయటికి తిన్నావా, తినేశావా, తింటావా అనేది కూడా. ఎస్ యు ఆర్ రైట్. మా దగ్గర చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సార్, పిల్లల కోసం ఇంగ్లీష్ చాలా మంది నేర్చుకుంటున్నారు. స్కూల్కి వెళ్తే టీచర్స్ మీరు తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడితే మీరు నేషనల్ మీడియాలో ఉండొచ్చు, మీరు అప్పుడు మీకు ఇంకా పరిధి పెరుగుతుంది కదా. హ్యాపీగా ఉంది, ఇక్కడే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నా కూడా అవసరమే సార్, చాలా అవసరం, చాలా అవసరం. నేర్చుకోండి ఖచ్చితంగా. మేము 2 months మాకు టైం ఇవ్వండి సార్, డైలీ 1 hour టైం ఇవ్వండి, 1 hour వర్క్ చేయండి. టీం అందరితో కూడా మాట్లాడి మీతో ఒక క్లాస్ కూడా ఆన్లైనే. ఇప్పుడు మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నేను మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే క్లాసెస్. మీరు 1 గంట టైం స్పెండ్ చేయండి. మీరు ఫస్ట్ క్లాస్ నాది విన్నారంటే మీరు ఏమంటారు తెలుసా, ఒకటే మాట ఏమంటారంటే, సార్ రామేశ్వర్ గారు తెలుగు కంటే ఇంగ్లీషే ఈజీగా సార్ అంటారు. అంత సింప్లిఫై చేశాం మేము మెథడాలజీని. తెలుగు బాగా వస్తేనే ఇంగ్లీష్ వస్తుందా, లేదంటే తెలుగుతో సంబంధం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా? తెలుగు వస్తే ఇంగ్లీష్ వస్తుంది సార్. తెలుగు వస్తే ఎవరైనా సరే పరాయి భాష నేర్చుకునేటప్పుడు మదర్ టంగ్ని బేస్ చేసుకొని నేర్చుకోవాలి. మదర్ టంగ్ని ఎందుకు బేస్ చేసుకొని నేర్చుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు టీచర్కి స్టూడెంట్కి తెలిసిన ఒక కామన్గా 100% తెలిసిన భాషని బేస్ చేసుకొని పరాయి భాషని నేర్చుకోవాలి. అంటే ఫారిన్ లాంగ్వేజెస్ని నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఈఫ్లూ వెళ్ళారనుకోండి, ఈఎఫ్ఎల్ అని ఉంది కదండి ఉస్మాన్ యూనివర్సిటీలో, మీరు జపనీస్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ టెస్ట్ పెడతాడు, మీరు ఫ్రెంచ్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ టెస్ట్ పెడతాడు, మీరు ఇంకా వేరే ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో పాస్ అయితే మీకు అడ్మిషన్ ఇస్తాడు. మనం అడుగుతాం, ఎందుకు సార్ నేను జపనీస్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ ఎందుకు అంటే, నీకు టీచర్కి తెలిసిన ఒక భాష ఉండాలి కదా, మరి ఆ భాషని బేస్ చేసుకునే ఇది నేర్చుకుంటాం మనం. సో కాబట్టి ఇంగ్లీష్కి వచ్చేసరికి అది మారిపోయింది. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నేను ఇద్దరం కూర్చుందాం సార్, మన ఇద్దరికి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఐ డిడ్ నాట్ కమ్కి బదులు ఐ డిడ్ నాట్ కేమ్ అంటాను నేను. ఐ డిడ్ నాట్ గోకి బదులు ఐ డిడ్ నాట్ వెంట్ అంటాను. చాలామంది చేసే మిస్టేక్. ఐ డిడ్ నాట్ వెంట్ అని ఒక 100 సార్లు మాట్లాడతాను సార్. ఐ డిడ్ నాట్ గో అవుతుంది అది కాదు. ఎట్లయితే సార్ అది మనకి ఏం తెలియాలంటే, ఫస్ట్ ఒక బేస్ ఉంటే ఐ డిడ్ నాట్ గో అని ఎందుకనాలో తెలిస్తే, దీన్ని మాట్లాడుతూ మనం రోజు మాట్లాడుతుంటే ఏమైతే తెలుసా, ఫ్లూయెన్సీ పెరుగుతుంది సార్. మాట్లాడుతుంటే భాష రాదు సార్, ఫ్లూయెన్సీ పెరుగుతుంది. భాషని 2 రకాలుగా నేర్చుకుంటాం సార్. ఒకటి ఆ వాతావరణంలో పుట్టి పెరుగుతాం. ఇప్పుడు మన తెలుగు మనము గ్రామర్ ద్వారా నేర్చుకోలేదు సార్. ఎందుకంటే మనం ఈ వాతావరణంలో పుట్టాము, మన వాడుక భాషలో పుట్టి పెరిగాము ఈ భాషలోనే. సో కాబట్టి మనకి అట్లా వచ్చింది. సరే మరి మేము ఇప్పుడు అట్లా నేర్చుకుంటామని కొంతమంది అనవచ్చు. మనకు తెలుగు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింటారు సార్? ఒకసారి మీరు చెప్పండి నాగరాజ్ గారు. ఒక రోజులో వచ్చిందా, 2 రోజుల్లో వచ్చిందా, 6-7 సంవత్సరాలు పడుతుంది సార్. మినిమం మనకు 5 సంవత్సరాలు దాటిన తర్వాతనే బాగా మాట్లాడతాం. అదే పికప్ చేయడానికి పదాలే కదా, పదాలతో సెంటెన్సెస్ మొత్తం క్లారిటీగా మాట్లాడడానికి మనకు ఒక ఎంత లేదన్నా ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది కదా సార్. మనకి ఇప్పుడు అంత టైం మనకు ఉందండి. పోయి ఇప్పుడు ఆ వాతావరణంలో పుట్టి మళ్ళీ అంటే ఆ వాతావరణంలో పోయి కంప్లీట్గా మనం ఉండి నేర్చుకునేంత లేదు మనకి. సో ఇంకా రెండో మెథడ్ ఏంటంటే, ఆ భాషకు ఉండే రూల్స్ ఏంటో చూడాలి, ఆ రూల్స్ ద్వారా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చేసే పద్ధతి అదే అన్నట్టు. ఈ గ్రామర్ రూల్స్ అనేటివి ఏంటంటే, ఇంగ్లీష్ వాడు పెట్టుకున్న రూల్స్ ఏంటో కరెక్ట్గా తీసుకొచ్చి మన భాషతో ఈ రూల్స్ని ఎలా నేర్పించచ్చు, దీని ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీరు ఎందుకు ఒక బీఈడీ చేసి అట్లా టీచర్గా అట్లా వెళ్ళింటే మంచి ఇంగ్లీష్ నేర్పించాలి కదా పిల్లలకి కావచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నా అదే కదా సార్. నాకు చిన్నప్పటి నుంచి నాకు గవర్నమెంట్ జాబ్ మీద నా మైండ్లో కూడా ఆలోచన రాలేదు సార్. ఎందుకు ఏమో సార్, రాలేదు నాకు. అది ఎందుకు రాలేదంటే రాలేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే జాబ్ చేయాలనేది కూడా లేదు సార్ మైండ్లో. ఈ పోయో కంపెనీలో జాబ్ చేయాలి అనే ఆలోచన కూడా పెద్దగా లేదు. అందుకేనేమో నాకు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను నేను, 10 మందికి ఉపయోగపడాలనే. అదేందో నాకు తెలియదు సార్. కానీ అంటే నాకు పెద్దగా ఐ వాజ్ నాట్ సీరియస్ నా కెరియర్ గురించి నేను ఇట్లా చేయాలి అట్లా ఎప్పుడు లేదు. బట్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నా, హ్యాపీగా మంచిగా ఉన్నా, కంఫర్టబుల్గా చదువుకున్నా. ఎప్పుడు అయితే కాన్ఫిడెంట్గా ఉండేది, ఎప్పుడైతే ఉంది మంచి సెటిల్ అవుతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే నాకేంటంటే నాకు ఎప్పుడు కూడా జాబ్ చేయాలని ఏం లేకుండా, అందుకే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాను. ఇంక ఇక్కడైతే మనం సెట్ అయ్యేటట్టు లేమని అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాం, ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటే కూడా మరి అందుకేనేమో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమో. నీకు పనిచేసే ఉద్దేశమే లేదు కదా ఒకరి దగ్గర, మరి ఎట్లా వెళ్తాం అనిపించిందో. లేకపోతే మరి అప్పట్లో తెలుగు రాకనే చాలామంది ఇంగ్లీష్ రాక చాలామందికి జాబ్స్ వస్తలేవని ఉంది కదా. ఇంతమందికి ఇంగ్లీష్ నేర్పించవచ్చు, అదే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు, హ్యాపీగా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని 10 మందికి ఉపయోగపడేటట్టు చెప్పుకోవచ్చు కదా, మర్యాద ఉంటుంది. ఇంత ఆ ఉద్దేశంలో పెట్టినట్టున్నా అని నాకు అనిపించింది సార్. నాకు కరెక్ట్. ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే
ఈరోజు స్కూలింగ్ నుంచి డిగ్రీ వరకు కావచ్చు, పీజీల వరకు కావచ్చు, సార్ క్లాస్ ఫస్ట్ ఉంటారనమాట. ఎక్కడైనా కూడా సబ్జెక్టులో నిష్ణాతులు చాలా టాపర్స్గా ఉంటారు, మంచి మార్క్స్ ఉంటారనమాట. కానీ ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ ఇంగ్లీష్లో పేపర్ ఉండటం వల్ల ఆ ఇంగ్లీష్ అర్థం కాకంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకునే ఒక ఆ నాలెడ్జ్, ఆ శక్తి లేక ఆ ఇంగ్లీష్లో అంత సబ్జెక్ట్లో నిష్ణాతులు కాకనే చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్లో తేలిపోతున్నారు. అవును సార్. ఎందుకంటే అదే ప్రశ్న తెలుగులో ఉంటే వాడు ఆన్సర్ చేసేదానికి ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఒకటిపై ఒకటి రాసేసి ఫెయిల్ అవుతున్నారు. ఇంకోటి బీటెక్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు టాపర్స్గా ఉంటారు. క్యాంపస్ సెలక్షన్స్కి వచ్చినప్పుడు వాడికి వచ్చి రాని ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలో ఫేస్ చేయడం వల్ల వాడు సెలెక్ట్ కాలేకపోతాడు. యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, వాడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతాడు, వాడు సెలెక్ట్ అయిపోతాడు. అరే నాకు 80% ఉంది, నీకు 60% ఉంది ఎలా అంటే అప్పటికప్పుడు వాడు ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల ఆకట్టుకునే విధానం అనమాట. ఇంగ్లీష్లో కొద్దిగా స్టైల్గా మాట్లాడితే ఎదుటి వ్యక్తిని అలా ఆకట్టుకోవచ్చు అనమాట. అంటే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అనేది. సరే ఒకటే సార్, ఏం లేదు, నేను ఫస్ట్ ఇన్స్టిట్యూట్ తార్నాకలో పెట్టినా సార్. ఎగ్జాక్ట్లీ మీరు అన్న పాయింటే. ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ అక్కడే ఉంది కదా సార్, పక్కనే తార్నాక దగ్గరనే మేము ఇన్స్టిట్యూట్ పెట్టాం. ఎస్పెషల్లీ ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని పెట్టాము ఆ ఇన్స్టిట్యూట్. తర్వాత అమీర్పేట్కి మూవ్ అయ్యాం మేము. ఎందుకు పెట్టినాం అక్కడ అంటే, ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో మొత్తం ఎవరు ఉంటారు సార్ అంటే టాపర్స్ ఉంటారు సార్. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సార్, ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఒక ఇంగ్లీష్ ఇస్తే, ఇంగ్లీష్ అనే పవర్ ఇస్తే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారనే ఉద్దేశంతోనే అక్కడ పెట్టినాం సార్. ఎందుకంటే చాలామంది మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా కనుక్కోండి, ఇప్పుడు కొంచెం మారింది కానీ ఇంతకు ముందు సార్ యూనివర్సిటీ టాపర్స్ ఉంటారు, ఒక మామూలు లెక్చరర్ జాబ్ చేస్తుంటారు సార్. ఎందుకు అనంటే వాళ్ళు ఎంఎన్సీస్కి వెళ్ళాలని ధైర్యం చేయరు, ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. సో అంటే కాంప్రమైజ్ అవుతున్నారు చాలామంది. అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఎక్సలెంట్గా వాళ్ళు అకాడమిక్స్లో మంచి టాపర్స్ ఉంటారు, మంచి ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉంటారు. లాస్ట్కి వస్తే ఇంటర్వ్యూస్లో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. రెండోది మీరు అన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇదే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఈ ఇంగ్లీష్ అనేది ఎప్పుడైతే సబ్జెక్ట్ వచ్చిందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, వెంటనే వాళ్ళకి ఏమైపోతుంది అంటే అన్నిట్లలో బాగా స్కోర్. ఇప్పుడు డిఎస్సి తీసుకోండి సార్ మీరు, అన్నిట్లలో మంచి స్కోరింగ్ ఉంటుంది వాళ్ళకి, ఇంగ్లీష్కి వచ్చేసరికి బాగా ఇబ్బంది పడతారు. కానీ మన క్లాసెస్ ఇన్నోళ్ళు ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు, ఎందుకంటే ఇంగ్లీష్ని మాతృభాషలాగా చేసేస్తాం మేము. మొన్న రీసెంట్గా టెట్ ఎగ్జామ్ జరిగింది కదా సార్, ఇప్పుడు మొన్న టీచర్స్కి టెట్ ఎగ్జామ్ జరిగింది. అంటే అందరికీ టీచర్స్, అంటే టీచర్స్ కాని వాళ్ళ కోసం కూడా డిఎస్సి రాసే వాళ్ళకు టెట్ ఎగ్జామ్ జరిగింది తెలంగాణలో. కొన్ని వందల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను సార్. టాప్ మార్క్స్ మొత్తం ఇంగ్లీష్లోనే వచ్చాయి. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఒకటే మాకు ఏంటంటే, సార్ నేను ఒక మ్యాథ్స్ టీచర్ని, నాకు మ్యాథ్స్ కంటే ఇంగ్లీష్ ఈజీ అనిపించింది సార్. నేను ఒక సోషల్ టీచర్, నాకు సోషల్ కంటే కూడా ఇంగ్లీష్ ఈజీ అనిపించింది సార్. ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ చేసి పడేసినాం సార్. ఇంతకుముందు మేము డిఎస్సి రాసినప్పుడు ఇంగ్లీష్ అంటే లాస్ట్లో పెట్టుకునేది. సో వాళ్ళందరూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంగ్లీష్ ఇంత ఈజీ అవుతుంది అనుకోలేదు మేము అని. వాళ్ళు మొత్తం సార్ 20 అబోవ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు మొత్తం. అంటే అది మంచి స్కోర్ సార్. ఇంగ్లీష్లో 30కి 20 రావడం అనేది డిఎస్సిలో కానీ టెట్లో కానీ మంచి స్కోర్. అంటే అంత సింపుల్గా చెప్పొచ్చు భాషని. అంటే చాలామందికి ఈ మెథడాలజీ ఉందని తెలియదు సార్. సో ఇప్పుడు ఈ మెథడాలజీ కనుక టీచర్స్కి ఇవ్వగలిగితే నా ఎయిమ్ ఒకటే సార్, గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి పిల్లోడు సార్ 10th అయిపోయిందంటే వాడు ఇంగ్లీష్ గురించి ఆలోచించొద్దు సార్. ఇక ఇంగ్లీష్ గురించి ఆలోచించదు. ఇంగ్లీష్ అంటే వాడికి మాతృభాషలాగా అయిపోవాలి, తెలుగులాగా మాట్లాడగలగాలి. ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా దాన్ని సింపుల్గా అవలీలగా చేసేసి. అందుకు ఆ ప్రభుత్వ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అంటే టీచర్లకు ఫస్ట్ ఇంగ్లీష్ బాగా రావాలి. అవును సార్. ఆ లక్ష్యంతోనైనా మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు? అవును సార్, ఖచ్చితంగా అదే. ఫస్ట్ టీచర్కి తెలిస్తేనే కదా సార్ పిల్లలకి ఈజీగా తను నేర్పగలుగుతాడు. ఇప్పటికి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పటికైనా మంచి ఇనిషియేటివ్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియంస్ చేసింది. వాళ్ళు ఇప్పటివరకు పాపం వాళ్ళు చాలా మంచి క్యాలిబర్ ఉన్న టీచర్సే సార్, ప్రతి ఒక్క టీచర్ కూడా. వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఏంటంటే అలవాటు లేదు ఇప్పుడు. సో ఇప్పుడు కనుక మనం ఈ మెథడాలజీ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు 100% పిల్లలతో షేర్ చేసుకుంటారు సార్. అంటే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి తెలుగుని చంపేయడం కరెక్ట్ అంటారా? తెలుగు ఏం చచ్చిపోదు సార్. ఎందుకు చచ్చిపోతుంది సార్? ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునేది తెలుగు భాషనే. తెలుగు ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది దాంట్లో, ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఉంటుంది కదా సార్. తెలుగు ఉంటుంది, మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కూడా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనకు బతకడానికి అయితే మరి ఇంగ్లీష్ అవసరం కదా సార్. ఇప్పుడు నేను సరే నాకు తెలుగు మీద ప్రేమ ఉంది, నేను ఇంట్లో పిల్లలతో తెలుగే మాట్లాడతారు, మా పిల్లలతో వాళ్ళకి తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంది, వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. సో తెలుగు ఎక్కడ ఎందుకు చచ్చిపోతుంది సార్? తెలుగు ఏం చచ్చిపోతుంది. కాకపోతే ఇప్పుడు మన పిల్లలు బాగుపడాలంటే, వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి అని అంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. సో మనకి నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉంది సార్.
మనం ఇప్పుడు నాలెడ్జ్ ఏదైనా అక్వైర్ చేయాలన్నా మంచి మంచి పుస్తకాలు చదవాలన్నా ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్కి సంబంధించిన థీసిస్ కావచ్చు ఏదైనా రాసేటప్పుడు కానీ వాళ్ళు ఎక్కడ నాలెడ్జ్ తీసుకోవాలి అని అనుకుంటే దేంట్లో ఉంది సార్ నాలెడ్జ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీరు కంప్యూటర్లో వెళ్ళి కొడితే మొత్తం ఇంగ్లీష్లోనే వస్తుంది. ఏదైనా మంచి పుస్తకం ఉంటే ఇంగ్లీష్ బుక్ ఉంటుంది. సో మరి ఆ ఇంగ్లీష్ వస్తేనే కదా పిల్లలు బాగుండేది, వాళ్ళు బాగుండడమే కదా అందరికి కావాల్సింది. సో కాబట్టి అల్టిమేట్గా ఇంగ్లీష్ బతకడానికి అవసరం. అట్లని చెప్పి తెలుగు ఇంకోటి మన భాషని మనం నేర్పించి ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేది ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా క్లారిటీ వస్తుంది ఫస్ట్. నేను చెప్పే విధానంలో ఫస్ట్ ఎందుకంటే మదర్ టంగ్ అంటే తెలుగు వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. సో కాబట్టి తెలుగు ఇంపార్టెన్స్ అట్లాగే ఉంటుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఓకే. సో రెండు బ్యాలెన్స్ అవుతాయి అన్నట్టు. మీ ఆవిడకి ఇంగ్లీష్ బాగుందా సార్? నేను మా మిస్సెస్ ఐటీ ప్రొఫెషనల్ సార్. ఓకే. నాకు పెళ్ళి 2012లో అయింది. మా మిస్సెస్ పేరు రచన. నాకు 2 బాబులు సార్. ఒకడు 8 years ఇప్పుడు, ఒకడు 5 years. మా మిస్సెస్ పెళ్లి కాకముందే మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది సార్. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏమనుకుంటారంటే ఎంతైనా మీరు ఇంగ్లీష్ ట్రైనర్ భార్య కదా అందుకే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. లేదండి, తను ఇంగ్లీష్ పెళ్ళికి ముందు నుంచే బాగా మాట్లాడదు. వాళ్ళ ఫాదర్ మంచి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, అప్పట్లోనే హెచ్ఎంటీలో జాబ్ చేసేవారు. సో తను ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు. సో అది పిల్లలకి ఇద్దరికి, మా మిస్సెస్కి వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్నయ్య యూఎస్లో ఉంటాడు. సో ఇద్దరికి బాగా ఇంగ్లీష్ మాత్రం ఎక్సలెంట్గా మాట్లాడతారండి వాళ్ళు. సో అప్పుడప్పుడు ఇంకా నేనే ఏదన్నా మాట్లాడుతుంటే కొంచెం ఇట్లా మాట్లాడితే బాగుంటుందని గైడెన్స్ కూడా ఇస్తుంటుంది. రెండోది ఏంటంటే ఎక్కడైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే నేను కవర్ చేస్తాను. ఎక్కడైనా గ్రామర్ వాళ్ళు ఫ్లూయెన్సీ బాగుంటుంది వాళ్ళకి, ఎక్కడైనా గ్రామర్ మిస్టేక్ చేసినా ఇగో ఈ టెన్స్ కాదు ఈ టెన్స్ వాడంటే ఓకే ఇదే. సో మాట్లాడేటప్పుడు తను చాలా బాగా మాట్లాడుతుందండి. తను ఐటీ కంపెనీకి పనిచేస్తుంది. ఫారెన్ ఇంగ్లీష్ అంటే మనకు అమెరికాలో ఇంగ్లాండ్లో అంత తేడా ఉంటుంది కదా, అంత ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ తేడా ఉంటుంది. సెంటెన్స్ మేకింగ్ సేమ్ ఉంటుంది సార్, కొన్ని పదాలు వేరుంటాయి. పదాలు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఒకప్పుడు కాబట్టి మనకి బ్రిటిష్ ఇంగ్లీష్ బాగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఇక బ్రిటిష్ ఏం కాదు సార్, మనకు అమెరికన్ ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బ్రిటిష్ ఉంది, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ కూడా ఉంది. సో అన్ని ఇంగ్లీష్లు మనం కలిపి మాట్లాడేస్తాం, అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. అయితే ఈ కొంచెం అంటే పదాలు కొన్ని వేరే ఉంటాయి. ఆ పదాల వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక ఆయన లారీ అంటాడు, ఒకటి ట్రక్ అంటాడు. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? పెద్ద డిఫరెన్స్ ఏం? ఇప్పుడు అమెరికా వాడు ఏమంటాడంటే ట్రక్ అంటాడు సార్, బ్రిటిష్ వాడు లారీ అంటాడు ఫర్ ఎగ్జాంపుల్. సో రెండు తెలుసు మనకి, ఏది వాడినా కరెక్టే. అయితే చాలామంది పొరపాటు నేను అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా బ్రిటిష్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేనేం చెప్తా అంటే ఎవరికైనా ఏమంటారు తెలియక ఇవన్నీ మాట్లాడుతుంటారు. సార్ నేను అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా బ్రిటిష్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఎట్లా సార్ మరి అని అంటే ముందు ఇంగ్లీష్ నేర్చుకో, ఫస్ట్ సెంటెన్స్ మేకింగ్ నేర్చుకున్న తర్వాత పదాలు ఏముంది, నువ్వు ఇప్పుడు అమెరికన్ నేర్చుకోవాలంటే ఆ పదాలు నేర్చుకో. కొన్ని తేడా ఉంటాయి సార్, మళ్ళీ అన్నీ కూడా ఉండవు, చాలా తక్కువ పదాలు కొన్ని డిఫరెంట్గా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన లాంటి పదాలే ఉంటాయి అంతే డిఫరెంట్. దానివల్ల ఇంకోటి కొంతమంది ఏమంటారంటే సార్ మాకు ఇప్పుడు అమెరికన్ యాక్సెంట్ కావాలి అన్నారు. మనకు యాక్సెంట్తో పెద్దగా అవసరం ఏమి ఉండదు సార్. మనకి యాక్సెంట్ కంటే ముందు కూడా ఫ్లూయెన్సీ ఇంపార్టెంట్ సార్. మనకి ఫ్లూయెన్సీ ఇంపార్టెంట్. అయితే మనకి ఉన్న అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఇంగ్లీషు దేశస్తుని తరువాత ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడే దేశం ఏది అని అంటే భారతదేశం సార్. ఆ భారతదేశంలో కూడా సౌత్ ఇండియా వాళ్ళు బాగా మాట్లాడతారు సార్. సౌత్ ఇండియాలో మన ఏపీ వాళ్ళు ఇంకా అంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కర్ణాటక వాళ్ళు బాగా మాట్లాడతారు సార్. ఎందుకంటే మన వోకల్ సపోర్ట్ చేస్తారు సార్, ఆటోమేటిక్గానే వోకల్ సపోర్ట్ చేస్తారు. అంటే అట్లా ఉంది మనకి, అంటే మన భాష వాళ్ళ భాషకి దగ్గర ఆ శబ్దాలు ఉంటాయి కదండి. మనది ఆల్మోస్ట్ సేమ్, మనం మాట్లాడితే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడినా మీరు అన్ని 100% చేయాల్సిన అవసరం లేదు, మనం వింటే పట్టేయగలుగుతాం. ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు అనుకోండి సార్, చైనా వాడు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే వాడు ఇట్లా అంటాడా? మనం కనీసం ఇప్పుడు చూడండి కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకున్నోడికి కూడా మనం నువ్వేం చేస్తున్నావు అంటే ఇంగ్లీష్లో పలానా టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్లో ఇది క్వశ్చన్ ఫామ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అనాలి. ఇప్పుడు మనం వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇంగ్లీష్ వానికి అర్థమవుతుంది, కానీ అదే చైనోడు వాట్స్ యూ డూయింగ్ అని అన్నాడు అనుకో, మన ఉద్దేశం వాట్ ఆర్ యూ డూయింగ్ అనే, కానీ వాళ్ళ వోకల్ చూడండి వాట్స్ యూ డూయింగ్ అంటే అర్థం కాదు. ఒక 2-3 సార్లు ఇంటే కానీ మనకి అర్థం కాదు, కానీ మనకు అట్లా కాదు. మనకి వోకల్ దేవుడి దేవుళ్ళు ఏంటంటే మనకు వోకల్ సపోర్ట్ చేస్తుంది మనకి. సో ఇంగ్లీష్ వాళ్ళలాగానే మాట్లాడతాం. మీరు అంత ఎందుకంటే మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది మీకు ఫోన్ మాట్లాడిస్తాను, వాడు అంటే నేటివ్ అమెరికన్ అనుకుంటారు మీరు ఆ ఇంగ్లీష్ విధానాన్ని చూసి. మీరు అరే వీడు అమెరికా వాడే ఒక ఇంగ్లీష్ దేశస్తున్నతో మాట్లాడిండా అనుకుంటాం.
మీరు ముందరుంటే గుర్తుపడతారేమో కానీ అదే మన ఇండియన్ అని అంటే మన ఫిజికల్గా చూసి గుర్తుపడతారు కానీ నేను ఫోన్లో మాట్లాడిస్తే మీరు గుర్తుపట్టలేరు. అంత చక్కగా మాట్లాడతారు మన వాళ్ళు. మనకు అదృష్టం అది, మన వోకల్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లూయెన్సీ కూడా పెద్దగా అవసరం ఉండదు, ఒక స్టేజ్ దాటిన తర్వాత అవసరం మనకు అది. అది మీరు ఇప్పుడు ఆ వాతావరణంలోకి వెళ్తే ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఆ ప్రొనౌన్సియేషన్ వింటే తెలుస్తుంది, వినడం ద్వారా వచ్చేది అది. ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎందుకు ఇంగ్లీష్ నేర్పించాలనుకుని ఇప్పటి వరకు ఎన్ని స్కూల్ రాష్ట్ర తెలంగాణలో ఎంతమంది టీచర్లకు మీరు ఇంగ్లీష్ నేర్పించారు? సార్ ఇప్పటి వరకు నేను 2022 సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ జోగులాంబ గద్వాల జిల్లాతో స్టార్ట్ చేసినాం సార్. ఇప్పటి వరకు 28 జిల్లాలు పూర్తి చేసాం సార్. 25 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. 25 డిస్ట్రిక్ట్స్లో దాదాపుగా 48,000 మంది టీచర్స్ నా క్లాసెస్ అటెండ్ చేశారు సార్. ఇప్పుడు లాస్ట్ స్పెల్ ఉంది సార్, ఇంకొక ఖమ్మం ఒకటి అండ్ జగిత్యాల, భూపాలపల్లి, హైదరాబాద్, నిర్మల్ ఈ 5 డిస్ట్రిక్ట్స్తో తెలంగాణ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సార్. మొత్తం లాస్ట్ స్పెల్ ఇప్పుడు ఈ మంత్ 22కి స్టార్ట్ అవుతుంది సార్. ఎంతమంది టీచర్లకు ఇచ్చారు? 48,000 మంది టీచర్స్ అటెండ్ అయ్యారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాం. ఆన్లైన్లో ఇచ్చాం. ఈ ఆన్లైన్ 40 రోజుల క్లాస్ జరుగుతున్న క్రమంలో అందరూ నిష్ణాతులు అయ్యారా? ఆల్మోస్ట్ సార్. ఒక ఇంగ్లీష్ మీద అయితే వాళ్ళకి ఒక ఫియర్ అనేది పోయింది సార్. ఇంగ్లీషు చాలా సులభము, ఇంగ్లీషు తెలుగులాగానే నేర్చుకోవచ్చు, తెలుగు కంటే కూడా ఈజీయే. చాలా మంది టీచర్స్ ఇప్పుడు నేను చెప్పిన క్లాసెస్లో ఇంగ్లీష్ టీచర్స్ అటెండ్ అయిన వాళ్ళు కూడా చాలామంది, అంటే ఇంగ్లీష్ చెప్తున్న వాళ్ళు కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకొని వాళ్ళు మన మెథడాలజీని స్కూల్స్లో పిల్లలకు ఆల్రెడీ చెప్పడం స్టార్ట్ చేశారు. సో 100% మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి. మన ఏపీ ప్రభుత్వంలో కావచ్చు, తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా మీరు ఇంగ్లీష్ క్లాసెస్ ఇవ్వచ్చు కదా? నేను ఆల్రెడీ తెలంగాణలో చాలామంది క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళకి, అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి నేను ట్రైనర్గా చేశాను సార్. మల్లారెడ్డి గారికి ఏమైనా ఇచ్చారా? మల్లారెడ్డి గారికి అట్లా ఇవ్వలేదు, వేరే వాళ్ళకి చాలా మందికి ఇచ్చాను. విద్యావేత్త అంటుంటారు. అయితే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి విద్యావేత్త అంటారు. అంతే కదా సార్, విద్యా సంస్థలు ఉన్నాయి. సో చాలా మందికి ఇచ్చాను సార్. నేను సెలబ్రిటీస్ కూడా చాలా మందికి నేను పర్సనల్ ట్రైనర్గా, అంటే పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చి చాలా మంది సెలబ్రిటీస్, డైరెక్టర్ సుకుమార్ గారికి, బండ్ల గణేష్ గారికి, ప్రొడ్యూసర్ బన్నీ వాసు, చాలా మంది డైరెక్టర్స్కి, ప్రస్తుతం బుచ్చిబాబు గారు ఉన్నారు కదండి, ఉప్పెన మూవీ డైరెక్టర్, తనకి ట్రైనింగ్ ఇస్తున్నాను. సో వీళ్ళే కదండి పర్సనల్గా నేను చాలా మందికి, అంటే మంచి అంటే ఇప్పుడు ఈ బిజినెస్ మెన్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ఇబ్బంది వచ్చి వాళ్ళు ఎక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ బిజినెస్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చే టైంలో వాళ్ళకి ఇబ్బంది అయితే పర్సనల్ ట్రైనర్గా నన్ను పెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది. బాగా నేర్చుకున్నారు ఇంగ్లీష్? పర్వాలేదు సార్, మంచిగా నేర్చుకున్నారు. నేను ఆయనకి గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో క్లాసెస్ చెప్పాను సార్, అప్పుడు వెళ్ళి చెప్పేవాడిని. సుకుమార్ గారు చాలా ఎక్సలెంట్గా నేర్చుకున్నారు సార్, చాలా ఎక్సలెంట్గా నేర్చుకున్నారు. ఆయన నేర్చుకోవడమే కాకుండా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు నాకు, చాలా మందిని. ఆయన నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని అంటే, మాస్టారు అని పిలుస్తారు నన్ను ఆయన, జనరల్గా రామ్ మాస్టారు అని పిలుస్తారు. మాస్టర్, నేను మీరు క్లాస్ చెప్తుంటే మధ్యలోనే ఆపి చెప్దాం అనుకున్నాను, కానీ ఈ ఏపీ తెలంగాణలో టాప్ 3 ఎవరైనా ఫ్యాకల్టీ అంటే ఇంగ్లీష్ ట్రైనర్స్ తీసుకుంటే ఆ ముగ్గురుట్లో మీరు ఒకరు ఉంటారు మాస్టారు. ఇంత ఎక్సలెంట్ మెథడాలజీ నేను ఎక్కడా చూడలేదు నేను, ఎందుకంటే ఇంత సింపుల్గా భాష నేను, ఎందుకంటే ఆయన అంతకుముందు నేను చెప్పకముందు కూడా 2-3 సార్లు ట్రై చేసినాడు వేరే వాళ్ళ దగ్గర. నేను చెప్పిన తర్వాత ఆయన నా దగ్గర ఆయన ఒక 100 మందిని జాయిన్ చేసి ఉంటాడు. వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తం నా స్టూడెంట్స్ అండి, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ టీం మొత్తం, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలందరూ నా స్టూడెంట్సే. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా చదువుకోవడానికి హైదరాబాద్ వస్తే రామ్ మాస్టర్ దగ్గర పోయినాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఇప్పుడు తెలంగాణలోనే ఇంతమంది 48,000 మందికి చెప్పామంటున్నారు కదా, దానివల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్. నేను డబ్బులు ఏం తీసుకోలేదు, నేను ఒక సింగిల్ పెన్నీ తీసుకోలేదు. రెండోది ఏంటి అని అంటే, ఆ జూమ్ కానీ ఆన్లైన్లో ఖర్చులన్నీ నా సొంత ఖర్చులే. ప్లస్ నేను ఎక్కడైనా ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తే కూడా 1-2 అంటే ఒక 2-3 జిల్లాలు తప్పించి అన్నీ నా సొంత ఖర్చులు, నేనే ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది నా సొంత డబ్బులతోనే. దానివల్ల వచ్చే లాభం ఏంటి? దానివల్ల సాటిస్ఫాక్షన్ సార్. ఇంత పెద్ద నెట్వర్క్, నేను బాగానే బతుకుతున్నాను. మరి నా వల్ల, నేను స్వామి వివేకానంద ఫాలోవర్ సార్, నేను హీఈస్ మై రోల్ మోడల్. సో నేను ఒకటే ఏం నమ్ముతా అంటే, వచ్చినాం పోయినామా కాదు, వచ్చినావు ఏమి ఇచ్చావు పోయావు అనేది నేను నమ్ముతాను. ఇంకొకటి కూడా నేను బాగా నమ్మేది ఏంటి అని అంటే, ద మోర్ వీ గివ్ ద మోర్ వీ గెట్ సార్. అంటే మనం ఎంత ఇస్తే నేచర్ మనకు అంత ఇస్తుంది. ఏదో ఇప్పుడు నేను టీచర్స్కి ఫ్రీగా ఇస్తుండొచ్చు, నేచర్ నాకు వేరే రకంగా చాలా ఇస్తుంది, వేరే రూపంలో నాకు చాలా ఇస్తుంది. సో వేరే వాళ్ళ ద్వారా నాకు చాలా ఇస్తుంది.
సో కాబట్టి దీని ద్వారా ఏంటంటే మనం సొసైటీకి ఎంతో బెటర్గా అంటే సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో తీసేసి ప్రైవేట్ స్కూల్లో ఎందుకు వేస్తున్నారంటే కేవలం ఇంగ్లీష్ కోసమే సార్. మరి ఇంగ్లీష్ ఒక్కటి కనుక గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటే ఏం తక్కువ సార్ మన గవర్నమెంట్ స్కూల్స్కి? ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ప్రైవేట్ స్కూల్స్లో చదివారా సార్? అందరూ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు మీరైనా నేనైనా మా ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఇప్పుడు మా తండ్రి గారైనా ఎవరైనా సరే ఎక్కడ చదువుకున్నా సరే ఎంత గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే కదా. అప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ లేవు కదా. కానీ ఇలా మరి బాగానే పరిపాలన చేస్తున్నారు కదా వీళ్ళందరూ. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి సబ్జెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మంచి ట్రైనింగ్స్ కనుక ఇవ్వగలిగితే అంటే రిసోర్సెస్ మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అని నేను అంటాను. గవర్నమెంట్ టీచర్ అనేవాడు మంచి క్వాలిఫైడ్ టీచర్ సార్. ఎంత కష్టపడితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది సార్. నేను డిఎస్సి ట్రైనింగ్ ఇస్తాను సార్. డిఎస్సి అంటే బీఈడి చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు టీచర్ జాబ్ రావాలంటే డిఎస్సి రాయాలి కదా. డిఎస్సి రాసేటప్పుడు వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తారు సార్. మేడం టీచర్స్ అయితే ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా వాళ్ళైతే ఫ్యామిలీని వదిలేస్తారు సార్. కొంతమంది మ్యారీడ్ ఉంటారు, పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి హైదరాబాద్లో పడి చదువుతూ ఉంటారు సార్. జెంట్స్ కూడా అంతే సార్, బాయ్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు అసలు మొత్తం అన్నీ వదిలేస్తారు సార్. అన్నీ వదిలేసి ఆ యూనివర్సిటీలో చెట్ల కింద ఆ చెట్టు నడుగు చెప్తుంది అన్నట్టు ఉంటుంది సార్ వాళ్ళని అడిగితే. అంటే ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళు 24 గంటలు కష్టపడితే కానీ ఆ జాబ్ రాదు సార్. ఏపీలో మీరు ఎందుకు ఇలాంటి శిక్షణ తరగతులు ఇవ్వడం లేదంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు? డెఫినెట్గా సార్ నేను టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, తెలుగు వాళ్ళందరికీ అని అనుకున్నాను. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయ్యాయి. తెలంగాణతో స్టార్ట్ చేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో కూడా ఎంటర్ అవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ అయిపోయాయి. అయితే ఇప్పటివరకు దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్గా కండక్ట్ చేయలేదు సార్. తెలంగాణలో అఫీషియల్గా కండక్ట్ చేయలేదు, కానీ ఇంతమంది వచ్చారు ఇక్కడ. నేను ఇప్పుడు నెక్స్ట్ సీఎం గారికి కానీ మన గవర్నమెంట్ అఫీషియల్స్కి అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్గా అంటే తెలంగాణలో ఏపీలో దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ చేసి మన ట్రైనింగ్ కనుక ఇప్పగలిగితే నేను ఏపీలో కూడా ఫ్రీగా ఇస్తాను సార్. ఏపీలో కూడా ₹1 తీసుకోండి సార్. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ నారా లోకేష్ గారికి ఇచ్చారు. మన స్టూడెంట్స్ చాలామంది ఏపీలో ఉన్నారు సార్. వాళ్ళు ఖచ్చితంగా ఏమన్నారంటే ఇక్కడ రిజల్ట్ చూసి సార్ మీరు కనుక ఏపీకి వచ్చి చెప్తామనంటే మేము దగ్గరుండి మేము వెళ్తాం సార్. మా మంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాం సార్. ఈ 10 రోజులలో 15 రోజులలో మీరు రావాల్సి ఉంటుంది, రావాలి, వస్తారా అంటే ఖచ్చితంగా వస్తాం. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ని మనకు ఇప్పుడు ఆ నేచర్ మనకి ఇంత నాలెడ్జ్ ఇచ్చింది, దాన్ని షేర్ చేసుకుంటేనే కదా సార్ పెరిగేది. ఎస్పెషల్గా నాలెడ్జ్ అయితే ఎంత ఇస్తే అంత మళ్ళీ రెట్టింపు వస్తుంది సార్ మనకి. సో అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా 100% వాళ్ళు నాది ఓకే చేస్తారని అనుకుంటున్నాను నేను. అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే ఎలా? అఫీషియల్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు రామేశ్వర్ గౌడ్ అనేవాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు, దీన్ని మీరు దగ్గరుండి చూసుకోండి అని చెప్పేస్తే చాలు సార్. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ జస్ట్ మానిటరింగ్ ఉంటే చాలు. ఇప్పుడు తెలంగాణలో సార్ మనం ప్రోగ్రామ్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు సార్, నథింగ్, జీరో. చాలు ఫ్రీగా చేస్తారు వాళ్ళ సపోర్ట్. అదే సార్ ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే వాళ్ళొక సర్క్యులర్ ఇచ్చేసి టీచర్స్ అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇప్పుడు మన డిఓస్ అందరికీ ఒక సర్క్యులర్ పాస్ చేసి మీ జిల్లాలో ఇంతమంది టీచర్స్ ఉన్నారు కదా ఈ ట్రైనింగ్ ఇవ్వండి. ఇంకోటి మన దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఇది స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్స్, స్కూల్ టైమింగ్స్లో కాదు, అంటే స్కూల్ అవర్స్లో కాదు, ఇది స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 to 7 ఉంటుంది క్లాస్ మనకి. అంటే స్కూల్ అవర్స్ని కూడా డిస్టర్బ్ చేయలేదు తెలంగాణలో. ఇంతమంది టీచర్స్కి ఇచ్చినాం కానీ స్కూల్ అవర్స్ ఒక్కరోజు కూడా డిస్టర్బ్ చేయలేదు. నేను ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేసింది కూడా సండే రోజు కండక్ట్ చేసిన సార్. ఈ 40 రోజులలో ఒక్కరోజు ఆ జిల్లాకి వెళ్తాను, ఎందుకంటే ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటాం, ఒకరోజు కలుస్తాము, మాట్లాడతాము, ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడతారు, ఇంటరాక్షన్ ఉంటుంది. అట్లాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పడం జరుగుతుంది అని వెళ్తాం కదా సండే రోజు సార్. అయితే ఆ సండే రోజు అంతమంది వస్తే చాలామంది ఏమంటారంటే గవర్నమెంట్ స్కూల్స్ ఈ అఫీషియల్స్ ఏమంటారంటే ఏం చేస్తున్నావు సార్ నువ్వు ఇంతమంది టీచర్స్, మా టీచర్స్ జనరల్గా ఎక్కడికి రారు హాలిడే రోజు అని అంటారు. కానీ నేను 7 క్లాస్ కండక్ట్ చేసిన సార్, ఫంక్షన్ హాల్ సరిపోలేదు. మీరు ఫొటోస్ చూశారు కదా, ఇప్పుడు నించొని క్లాసులు విన్నారు. అంటే మంచి సబ్జెక్ట్ ఉండి మంచి ట్రైనింగ్ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత దూరమైన ఇంగ్లీష్ సరళంగా అంటే ఈజీగా నేర్చుకోవడం ఎలా? ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడం అంటే నేనైతే ఇప్పుడు ఏం చెప్తానంటే మన మెథడాలజీ ద్వారా ఈజీగా వస్తుంది సార్. ఇప్పుడు నేను 2 బుక్స్ కూడా రాశాను. నేను రియల్ లైఫ్ ఇంగ్లీష్ అని ఒక పుస్తకం రాశాను సార్. దాంతోపాటుగా ఒకటి ఎవ్రీడే సిచ్యువేషన్స్ తీసుకొని స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒకటి, అదొకటి రాశాను. అది స్పోకెన్ ఇంగ్లీష్ అని, ఇదేమో రియల్ లైఫ్ ఇంగ్లీష్ సార్. దీనికి ఇది రియల్ లైఫ్ ఇంగ్లీష్ అని రాశాను. ఇది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉంటే చాలు సార్. ఇది టీచర్స్ దీన్ని ఫాలో అయ్యి చెప్తే సరిపోతుంది. సింపుల్ మెథడాలజీ దీంట్లో రాయడం జరిగింది. కంప్లీట్గా మన మైండ్లో వచ్చిన ప్రతి సెంటెన్స్ని తెలుగులో ఎంత క్లారిటీతో మాట్లాడుతున్నామో ఇంగ్లీష్లో కూడా అంత క్లారిటీగా ఒక సెంటెన్స్ మేకింగ్ చేయొచ్చు ఈ బుక్ ద్వారా. అదేంటంటే ఆ చిన్న బుక్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఏంటి అని అంటే
ఆ స్పోకెన్ ఇంగ్లీష్ అనే బుక్ ఏంటంటే సార్ అది ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత అంటే కొన్ని సిచ్యువేషన్స్ తీసుకొని రాయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఒకటి రాశాను సార్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అని ఒకటి ఫస్ట్ చాప్టర్ రాశాను. అంటే స్కూల్లో ఒక టీచరు స్టూడెంట్తో మాట్లాడే సందర్భాన్ని తీసుకొని రాసినాం సార్. దాంట్లో ఒక 147 సెంటెన్సెస్ రాశాం సార్. ఈ 147 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో సార్, టీచర్ 90% తన జీవితకాలంలో పిల్లలతో ఆ 147 సెంటెన్సెసే మాట్లాడతారు సార్. ఇక్కడ మీరు ఇచ్చారు కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇక్కడ ఇచ్చారు కీలో, వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ ఆర్ వాట్ ఈస్ ద టైమ్ నౌ, రెండు కరెక్టే సార్, రెండు కరెక్ట్. దీనికి దానికి ఏం తేడా ఉంది? రెండు సేమ్ సార్. ఇప్పుడు వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ, వాట్ ఈస్ ద టైమ్ నౌ, వాట్ ఈస్ ద టైమ్ నౌ అన్న సేమ్ స్ట్రక్చర్ సార్. అది ప్రజెంట్ సింపుల్ బీ ఫామ్ అంటారు సార్. ఓకే. సో వాట్ టైమ్ అనేది వాడచ్చు, వాట్ ఈస్ ద టైమ్ అని నా వాడచ్చు. రెండు స్ట్రక్చర్ సేమే సార్. వాట్ ఈస్ ద టైమ్ నౌ, వాట్ ఈస్ ద టైమ్ నౌ అనొచ్చు. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ, ఇప్పుడు టైం అనేది చివరికి పెట్టాము అక్కడ అందులో, వాట్ ఈస్ ద టైమ్ నౌ అని. ఇంకో సెంటెన్స్లో ఏమో వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ అన్నాం అంతే. టైం ముందు డబ్ల్యూతో వాడాం, దానికి డబ్ల్యూ ఫామ్తో వాడాం. రెండు ఒకటే, రెండు విధాలుగా చెప్పొచ్చు మనం. ఇట్లా మీ మైండ్లో వచ్చిన ప్రతి సెంటెన్స్ని మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు మన సెషన్స్లో 20 డేస్లోనే చెప్పగలుగుతారు. ఆ 20 డేస్ తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ వొకాబులరీ బిల్డప్ చేస్తాం. ఆ తర్వాత లాస్ట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్పుట్ ఇస్తాం సార్. చాలామంది ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే ఫస్ట్ చేసేది ఏంటంటే పోగానే ఫస్ట్ రోజే మాట్లాడడం స్టార్ట్ చేపిస్తారు. పోయిన రోజే ఒక స్టూడెంట్ మాట్లాడే స్థితిలో ఉంటే ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పోవాల్సిన అవసరమే లేదు కదా సార్. సో ఫస్ట్ మేమేం చేస్తామంటే మన కోర్సుని ఎట్లా డిజైన్ చేసినామంటే ఫస్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అని పెట్టాం సార్. అంటే మన మైండ్లో వచ్చిన ప్రతి వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏం నేర్చుకోవాలి గ్రామర్లో అది నేర్పిస్తాం సార్. మళ్ళీ గ్రామర్ అంటే అనవసరమైన గ్రామర్ ఏం నేర్పం సార్ మళ్ళీ. సో ఏదైతే అవసరమో సెంటెన్స్ మేకింగ్కి అదే నేర్చుకోవడానికి ఎంతైతే అవసరమో అదే నేర్పిస్తాం. ఆ నేర్పించిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు తెలిసిన పదాలతోని వాక్యాలు నేర్చుకున్నాం కదా సార్ మనం చెప్పడం. కొన్ని తెలియని పదాలు ఉంటాయి కదా, ఆ తెలియని పదం ఎక్కడో దగ్గర చూస్తే ఇది ఒక పదం అని ఉంది, ఇది నౌన్ అని ఉంది, దీన్ని ఎలా వాడాలి సెంటెన్స్లో. లేకపోతే ఇది వర్బ్ అని ఉంది, ఒక వర్బ్ని ఎలా వాడాలి. ఒక అడ్జెక్టివ్ అని ఉంటుంది, అడ్జెక్టివ్ని ఎలా వాడాలి. అడ్వర్బ్ ఉంటుంది, దాన్ని ఎక్కడ తీసుకొచ్చి వాడాలి సెంటెన్స్లో. ఈ వొకాబులరీ అండ్ అప్లికేషన్ సెకండ్ స్టేజ్లో నేర్చుకున్నాం. థర్డ్ స్టేజ్లో ఏం చేస్తాం అంటే మరి 2 స్టేజెస్లో నేర్చుకున్నారు కదా సార్, ఇన్పుట్ ఇచ్చాం కదా, థర్డ్ స్టేజ్లో అవుట్పుట్ ఇప్పిస్తాం అన్నట్టు. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పించి తర్వాత మాట్లాడిస్తాం సార్. సో కాబట్టి ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ కూడా ఎంత ఈజీగా ఉంటుందంటే మన ద్వారా నేర్చుకునేది. మీరు ఎక్కడైనా టీచర్స్ కనబడితే కూడా అడగొచ్చు పలానా క్లాసెస్ ఎలా ఉన్నాయని, ద బెస్ట్ అనే ఇస్తారు. గూగుల్లో సార్ టీచర్స్ కానీ మన దగ్గర ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు దాదాపుగా 1800 మంది రివ్యూస్ రాశారు సార్. నాకు తెలిసి ఒక 5-6 మంది తప్పించి ఆల్మోస్ట్ అందరూ ఎక్సలెంటే ఇచ్చారు సార్. మీరు చూసుకోవచ్చు, చెక్ చేయొచ్చు. అందులో అయితే మనం రాయం కదా. ఇంగ్లీష్ మీరు ఇంకా చాలా నేర్పించాలి. ఫైనల్గా ఇంగ్లీష్ విద్య గురించి ఏం చెప్పబోతున్నారు మీరు? అన్నీ కరెక్ట్గా అనుకున్నట్టు జరిగితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఇంగ్లీష్ మాట్లాడటంలో ఒక 2 ఇయర్స్లో నెంబర్ 1 స్టేట్స్గా ఉంటాయి సార్ భారతదేశం మొత్తంలో. మీరు ఇప్పటివరకు కేరళ అన్నారు కదా, నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనే పేర్లు వినబడతాయి సార్. ఆల్ ఐ ఎక్స్పెక్ట్ ఈజ్ అంటే ఒక గవర్నమెంట్ నుంచి చిన్న సపోర్ట్, అది తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయినా ఆంధ్ర గవర్నమెంట్ నుంచి అయినా ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, ఫైనల్గా ఒకటే అండి, ఇంగ్లీష్లో మాట్లాడితేనే గౌరవం పెరుగుతుంది. ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఆఫీస్ దగ్గర తెలుగులో మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఒక గౌరవము హోదా పెరుగుతుంది. ఎందుకు కారణం అంటారు? ఇప్పుడు ఇది ఏంటంటే సార్ ఒక ఆభరణం లాగా అయిపోయింది సార్ ఇంగ్లీష్ అనేది, ఒక ఆర్నమెంట్ అన్నట్టు. ఒక మనిషికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు మీరు చిన్న హోటల్కి వెళ్ళినా చూడండి సార్, సర్వ్ చేసే అతను ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మీరు ఎక్కడికి ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ అనేది ఎట్లయిపోయింది అంటే ఒక ఆభరణం సార్. అంటే ఇంగ్లీష్ వస్తే 10 మందితో మాట్లాడవచ్చు. నాకు తెలిసి ఏంటంటే ఒక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది సార్ ఇంగ్లీష్ అనేది కూడా. ఇంతకుముందు అంటే ఒక కారు, ఒక బంగ్లా అట్లా ఉండేది కదా, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు అనేది ఒక స్టేటస్ సింబల్. ఎందుకంటే దాని అవసరం అట్లుంది సార్. ఇప్పుడు దాని అవసరం ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్. అంతెందుకు సార్, కొన్ని ఇప్పుడు తెలుగు సినిమా పాటలు కూడా కొన్ని అర్థమయ్యేటట్టు లేవు సార్ ఇంగ్లీష్ రాకపోతే. ఎందుకంటే అందులో మధ్యలో మొత్తం ఇంగ్లీష్ సెంటెన్సెస్ వాడుతున్నారు, అవునా కాదండి మీరు కూడా వినేట్. సో ఎక్కడ ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి సో ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళకి గౌరవం ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. దాని అవసరం ఉంది, మరి దాన్ని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మర్యాద ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అట్లని చెప్పి తెలుగుని అశ్రద్ధ చేయొద్దని ఎక్కడ చెప్పను నేను. తెలుగు భాష ఉంటేనే ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుంది మనకి. మాతృభాషని గౌరవిస్తూనే మనం బతకడానికి ఇంగ్లీష్ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది స్టూడెంట్స్కి, ఎస్పెషల్గా ఎవరికైనా సరే ఏ రంగంలో అయినా సరే. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చూడండి సార్, ఒక మిలిటరీ డాక్టర్స్ తప్పించి
ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్కి నేను వర్క్ చేశాను సార్. కార్పొరేట్ ట్రైనర్గా ఐటీ కంపెనీస్ కూడా నేను పనిచేస్తాను సార్. ఈవెన్ ఐ వర్క్ ఫర్ ఐటీ కంపెనీస్. సో ఐటీ కంపెనీస్ కావచ్చు, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వర్క్ చేశాను. సో ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఏంది అని అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇంగ్లీష్ అనేది ఒక బ్యారియర్ అవుతుంది సార్ వాళ్ళకి, అంటే ఒక అడ్డంకిగా మారుతుంది. సో ఆ ఇంగ్లీష్ అనేది కనుక ఒక్కటి పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు సక్సెస్లో వాళ్ళ కెరియర్లో వాళ్ళు 100% సక్సెస్ సాధించవచ్చు సార్. ఆ పవర్ నేను ఇవ్వగలుగుతాను. ఓకే రామేశ్వర్ గారు, ఖచ్చితంగా ఎంతోమందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలబడాలి. ఇంగ్లీషు మాట్లాడే విషయంలో ప్రతి ఒక్కరికి మీరు ఒక పవర్లా మారిపోవాలని నేను కోరుకుంటున్నానండి. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో. మీరు మరో ఏడాదికో 2 సంవత్సరాలకో ఖచ్చితంగా కేరళ కన్నా మనం ముందుంటాం తెలుగు రాష్ట్రాలు అంటున్నారు కదా, 100% ఖచ్చితంగా జరిగి తీరాలని నేను కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.